లుక్ ఎలా అనిపించింది మహారాజ్ గారి గెటప్? చాలా బాగుంది బ్రో. యాక్చువల్లీ బాలయ్య బాబుకి ఏ లుక్ అయినా అసలు అట్టే సెట్ అయిపోతుంది. మనం ఏమి నెగిటివ్గా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ 2లో చూస్తే అవగోరి గెటప్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఇప్పుడు ఎన్వికేనా ఏదో ఉంది కదా, అది కూడా అసలు నెక్స్ట్ లెవెల్ లుక్. అది చాలా బాగుంది బ్రో. టైటిల్ బాగుంది, కొత్తగా ఉంది, అంటే ట్రెండీగా ఉంది, వినడానికి కూడా చాలా బాగుంది. ఏంది బ్రో వినవాళ్ళే? యా, దాని మించే ఉంటుంది. దానికి మించే. అదే బ్రో, ఇలా మాట్లాడితే ఏది చెప్పాలా బ్రో? నేను రెండు ఈక్వల్గా ఆడతాయి. అందులో బాలయ్య బాబాయ్, ఇందులో బాలయ్య బాబాయ్, కాబట్టి రెండు ఈక్వల్ గా రీచ్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. మహారాజుగా కనిపించబోతున్నారు ఒక కింగ్ క్యారెక్టర్. అప్పట్లో ఆదిత్య 369లో చేశారు, ఆ తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణిలో చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఈ తరంలో ఎలా ఉంటుంది? ఈ తరంకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఆల్రెడీ ఆయన డైలాగ్స్ ఎప్పటికీ మనం ఎవర్ గ్రీన్, మర్చిపోలేని డైలాగ్స్ అవన్నీ. సో ఇప్పుడు కూడా ఆ డైలాగ్స్ అన్నీ మనకు గుర్తుండిపోతాయి నెక్స్ట్ తరానికి కూడా. ఎందుకు అసలు ఆమెను తీసుకుని నయనతార హీరోయిన్గా? అందరు హీరోయిన్ సెట్ అవుతారు, బట్ నయనతార ఎందుకో అంత లేదు అనిపించింది. నాకేం నచ్చలే అందులో కూడా. హన్సిక అయితే సెట్ అవుతుంది, హన్సిక అయితే బాగుంటుంది.